హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ సెషన్ మొత్తం సైడ్ వేస్ లో ఉంది. అది కూడా ఒక 100 పాయింట్స్ రీజన్ లోనే మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా కన్సాలిడేషన్ నుంచి స్లైట్ పాజిటివ్ క్లోజింగ్ విట్నెస్ చేస్తాం. అండ్ కొన్ని సెక్టార్స్ అయితే స్లైట్ నెగిటివ్ గా కూడా క్లోజ్ అయినాయి. బట్ ఓవరాల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే రోజు మార్కెట్స్ కొంత మిక్స్డ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తున్న మేజర్ న్యూస్ అండ్ రేపటి మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ గురించి కూడా మాట్లాడుకుని తర్వాత ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ 50 ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అవడానికి సపోర్ట్ చేసిన సినారియోస్ మనం చూసుకుంటే ద మేజర్ ఇష్యూ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఈ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. విత్ ఇన్ 2 to 3 days లో ఈ డీల్ కూడా అఫీషియల్ గా సైన్ చేయబోతున్నారు. సో వన్స్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కంప్లీట్ గా డ్రాప్ అయినాయి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే బిలో 80, సమ్వే క్లోజ్ టు $79 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఇస్ అ గుడ్ సైన్. నార్మల్ డేస్ లో కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది 70-75 ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కంప్లీట్ గా నార్మల్ లెవెల్ కి వచ్చేసినాయి. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్ మన నిఫ్టీ 50 లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ దీనికి సపోర్టింగ్ కింద మన రూపీ వాల్యూ కూడా డిప్రిషియేట్ అవుతుంది. బట్ మనకు కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన సినారీ వచ్చేసరికి ఇంకా ఈ రెండు కంట్రీస్ మధ్య ఫార్మల్ అగ్రిమెంట్ అయితే జరగలేదు. అంటిల్ ఆర్ఎల్ఎస్ అది జరిగేంత వరకు దీన్ని మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. బికాస్ లాస్ట్ 2 months లో ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ చాలా సార్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చి కూడా మళ్ళీ నెగోషియేషన్స్ ఫెయిల్ అవడం వల్ల ఇష్యూ ఎస్కలేట్ అయ్యింది. సో ఫైనల్ సైన్ అయ్యేంత వరకు కూడా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్. బ్లైండ్ గా నేకెడ్ పొజిషన్స్ తీసుకుని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు. ఏ పొజిషన్స్ తీసుకున్నా ఇంట్రాడే వరకే లిమిట్ చేసుకుంటే బెటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రేపటి మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ చూసుకుంటే ఈ రోజు నైట్ మనకి ఫెడ్ మీటింగ్ ఉంది. అండ్ ఈ ఫెడ్ మీటింగ్ నుంచి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ న్యూట్రల్ గానే ఉండడానికి హై ఛాన్సెస్ ఉంది. బై ఛాన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తే మార్కెట్ లో ఒక టెంపరీ నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మనీని ఈక్విటీ మార్కెట్ నుంచి విత్డ్రా చేసి బాండ్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల ఈక్విటీ మార్కెట్ లో ఒక టెంపరీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రోజు ఫెడ్ మీటింగ్ ని క్లోజ్ గా మనం మానిటర్ చేసుకోవాలి. సో న్యూస్ పరంగా చూసుకుంటే ఈ రెండు ఈవెంట్స్ ఎక్కువగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఈ రెండింటిని క్లోజ్ గా మానిటర్ చేసుకుని దీని తగ్గట్టుగా మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఎలాగో మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ సైడ్ కి వెళ్దాం. అండ్ బై ఛాన్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తే మార్కెట్ నెగిటివ్ గా కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ కొందాం. సో ఫస్ట్ మనం మేజర్ లెవెల్స్ చూసుకుంటే 24,000 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. సైకలాజికల్ సపోర్ట్ లెవెల్. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ కూడా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అండ్ ఈ రోజు ఓపెనింగ్ లోనే మనకి మార్కెట్ ఈ లెవెల్ ని క్లియర్ గా బ్రేక్ చేసి ఇంక్రీజ్ అయింది. అగైన్ ఒక కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ రోజు ఇంట్రాడే హై నథింగ్ బట్ 24,100 రౌండ్ ఫిగర్ దగ్గర కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఓన్లీ ఇంట్రాడే లెవెల్ మాత్రమే కాదు, హయ్యర్ టైం ఫ్రేమ్ లో కూడా రీసెంట్ గా మార్కెట్ ఇదే లెవెల్ వరకు రీచ్ అయ్యి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. సో ప్రెసెంట్ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్, అది కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉన్న లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఫర్దర్ గా మన మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం విట్నెస్ చేయాలంటే ఈ మేజర్ లెవెల్స్ మార్కెట్ బ్రేక్ చేయాలి, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ సైడ్ కి వెళ్తున్నాం కాబట్టి రేపటి మార్కెట్స్ లో ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే సో ఖచ్చితంగా మార్కెట్స్ గ్యాప్ ఫిల్ చేసే వెయిట్ చేసి 24,100 నుంచి ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ మనం బయింగ్ యాక్టివిటీ ప్రిపేర్ గా ఉండొచ్చు. ఇఫ్ నాట్ సో మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే 24,000 దగ్గర నుంచి మీకు ఏదైనా అప్ సైడ్ ట్రెండ్ ఆర్ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం కన్ఫర్మేషన్ వచ్చినా ఇక్కడ కూడా మనం ప్రిపేర్ గా ఉండొచ్చు. ఆల్వేస్ ఒకవేళ మనకి ఈ సెకండ్ లొకేషన్ దగ్గర కూడా కన్ఫర్మేషన్ రాలేదు, నథింగ్ బట్ ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గానీ ఒక బయస్ ఒక స్ట్రెంత్ కనిపించలేదు అనుకుంటే ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ కన్సాలిడేషన్ ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా థర్డ్ సినారియోలో మనం అప్ సైడ్ ట్రేడ్ కి ప్రిపేర్ ఉంటాం. సో ఈ 3 సినారియోస్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ కి రెడీ ఉండొచ్చు. బట్ మీరు చెక్ చేసుకోవాల్సిన క్యాండిల్స్టిక్స్ తో పాటు ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా క్లియర్ గా చూసుకోండి. స్టిల్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 24,100 దగ్గర కాల్ సైడ్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు కనిపించాలి. అండ్ ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయితే నథింగ్ బట్ ఈ రోజు ఫెడ్ మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఏదైనా స్టేట్మెంట్ వస్తాయి. సో మార్కెట్ లో మనకు స్లైట్ గ్యాప్ డౌన్ కూడా విట్నెస్ చేయొచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇమీడియట్ గా డౌన్ సైడ్ అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. గ్యాప్ డౌన్ జరిగి మార్కెట్ రీటెస్ట్ చేస్తున్నప్పుడు 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది అప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. మార్కెట్ కింద ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ ఆపర్చునిటీ వస్తే అప్పుడు మనం బిలో 24,000 దగ్గర డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ ఉందాం. అండ్ మార్కెట్ ఇదే 100 పాయింట్స్ రీజన్ లో ఉంటే ఆప్షన్ బయింగ్ ని ఇగ్నోర్ చేసుకుంటే బెటర్. ఇన్స్టెంట్ మీరు ఆప్షన్ సెల్లింగ్ లో న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటే మంచి డికే కూడా జరుగుతుంది. అలాగే ఇండియా విక్స్ కూడా చాలా కూల్ ఆఫ్ అయిపోయింది. సమ్వే క్లోజ్ టు 13-14 లెవెల్ దగ్గర ఉంది కాబట్టి సో మార్కెట్ లో మంచి ప్రీమియం డికే కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సిమిలర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లెవెల్స్ పరంగా చూసుకుందాం. సో మనకి ఇక్కడ 77,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. 77,000 నుంచి 76,800 ఒక 200 పాయింట్స్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ జోన్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఈ రోజు ఇంట్రాడే హై ని ఒక టెంపరీ రెసిస్టెన్స్, దిస్ ఇస్ ఓన్లీ ఇంట్రాడే హై టెంపరీ రెసిస్టెన్స్ మాత్రమే, మేజర్ రెసిస్టెన్స్ అయితే కాదు. సో ఒకవేళ మార్కెట్ పాజిటివ్ రియాక్ట్ అవుతున్నప్పుడు మీకు ఇదే జోన్ నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ బయింగ్
యాక్టివిటీ కనిపించినా మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఇఫ్ నాట్ సో ఇంట్రాడే హై బ్రేక్ చేస్తున్నా సెకండ్ సినారీ ఎక్కడ అప్ సైడ్ కి రెడీగా ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ ఫీల్ చేసి ఇదే లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా థర్డ్ సినారీలో కూడా మనం అప్ సైడ్ కి రెడీగా ఉండొచ్చు. సో ఎనీ బ్రేక్ డౌన్ బిలో 76,800 సో బ్రేక్ డౌన్ జరిగిన సెల్ సైడ్ కి వెళ్తాం. ఇఫ్ నాట్ సో గ్యాప్ డౌన్ జరిగి రీటెస్ట్ వెళ్ళి రివర్సల్ జరిగిన ఇక్కడ కూడా సెల్ సైడ్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. సో మోస్ట్లీ 76,800 నుంచి 77,000 ని ఒక రెఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో మార్కెట్ ఆ లెవెల్ కి వచ్చాక డిపెండ్స్ అపాన్ డైరెక్షన్ ఆర్ బ్రేక్అవుట్స్ రియాక్ట్ అయితే బెటర్. ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అవ్వలేదండి. మండే మార్కెట్ లో మనం అయితే స్ట్రాంగ్ ఓపెనింగ్ చూసామో ఆ ఓపెనింగ్ అది బట్ ఎక్కడ నుంచి అయితే మనకి కరెక్షన్ వచ్చిందో మార్కెట్ ఆల్మోస్ట్ అదే రెసిస్టెన్స్ లెవెల్ కి రీచ్ అయింది. ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్ లో మనం 57,500 దగ్గర నుంచి 57,700 ఈ 200 పాయింట్స్ ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 57,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఒకవేళ మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అయ్యి ఇదే లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నా మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఆర్ కంప్లీట్ ఈ జోన్ మార్కెట్ క్రాస్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళినా సెకండ్ సినారీ ఇక్కడ మనం బయింగ్ రెడీగా ఉండొచ్చు. ఇఫ్ నాట్ గ్యాప్ అప్ జరిగి రీటెస్ట్ కి వెళ్ళినా ఇదే లెవెల్ దగ్గర బయింగ్ కి రెడీగా. ఎనీ బ్రేక్ డౌన్ బిలో 57,000 విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. ఫైనల్లీ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి డే బై డే ఫాలో అవుతుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. బట్ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ మనం ట్రేడ్ చేసుకోవాలంటే నెగిటివ్ సైడ్ కి ప్రిపేర్ ఉంటే బెటర్. సో ఈ ప్రాసెస్ లో మనకి 7,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గర ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. సో ఈ ప్రాసెస్ లో 7,250 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ అండ్ 7,000 జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ వచ్చినా సెల్ సైడ్ కి ప్రిపేర్ ఉందాం. ఇఫ్ నాట్ సో 7,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా ఇక్కడ కూడా సెల్ సైడ్ కి ప్రిపేర్ ఉందాం. ఫైనల్లీ బిట్ కాయిన్. సో మార్కెట్స్ రికవర్ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతుందంటే ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో బిట్ కాయిన్ లో కూడా మనం పాజిటివ్ సైడ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. సో బిట్ కాయిన్ లో మనకి ఇక్కడ చూసుకుంటే రీసెంట్ రెసిస్టెన్స్ 64,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ కి రీటెస్ట్ కి వస్తుంది. సో 64,500 కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ప్రిపేర్ గా ఉండొచ్చు. సో మార్కెట్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ చేసి ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేసిన ఆర్ఎస్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అయినా ఈ జోన్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉండొచ్చు. ఎనీ బ్రేక్ డౌన్ బిలో 64,500 విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ అంత స్ట్రాంగ్ మొమెంటం రావట్లేదు. దేర్ మైట్ బి మెనీ రీజన్స్. మార్కెట్స్ మే బి ఫెడ్ మీటింగ్ కోసం వెయిట్ చేయొచ్చు ఆర్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఫైనల్ డీల్ సైన్ అయ్యేంత వరకు ఇన్వెస్టర్స్ అంత అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకపోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్ లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మోర్ దాన్ 100 పాయింట్స్ ఒకటే డైరెక్షన్ లో మూవ్ అయింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ వచ్చేంత వరకు అంత అగ్రెసివ్ బయింగ్ కూడా జరగకపోవచ్చు. బట్ ఏదైనా మార్కెట్ లో బయింగ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బై సైడ్ కి వెళ్దాం. ఒకవేళ ఈ రోజు నైట్ ఫెడ్ మీటింగ్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఏదైనా న్యూస్ వస్తే మనం డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ కొందాం. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.